జపాన్‌లో మోస్ట్ పాపులర్ స్వీట్ అంటే ఫస్ట్ అందరూ చెప్పేది మోచియే అనమాట. సో, మోచి అనేది రైస్ యొక్క స్టార్చ్‌తో ప్రిపేర్ చేస్తారు. గ్రీన్ టీది ఎక్కువగా అందరూ కన్జ్యూమ్ చేస్తారు. ఇందులోనే రకరకాలుంటాయి. ఇప్పుడు నేను ట్రై చేసేది వరాబి మోచి అనమాట. వరాబి అని ఒక ప్లాంట్ అండి. ఆ ప్లాంట్ నుంచి స్టార్చ్‌ని తీసి, ఆ స్టార్చ్ నుంచి ప్రిపేర్ చేసే ఒక డెజర్ట్ ఇది. దీనివల్ల కలిగే లాభాలేంటంటే, ఇది సమ్మర్ టైంలో కన్జ్యూమ్ చేయటం వల్ల బాడీకి చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. డైజెషన్‌కి కూడా హెల్ప్ చేస్తుంది. నార్మల్‌గా మోచి అంటే ఏం లేదండి, రైస్ యొక్క స్టార్చ్ ఉంటుంది కదా, ఆ స్టార్చ్ నుంచి ప్రిపేర్ చేసే ఒక స్వీట్ అనమాట. ఇది జపాన్ మొత్తంలో బాగా ఫేమస్. ఇందులో గ్రీన్ టీది ఎక్కువగా అందరూ ఇష్టపడతారు. అది ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారనమాట, ఫారినర్స్ అయినా జాపనీస్ వాళ్ళు. దీని టెక్స్చర్ ఎట్లా ఉంటుందంటే కొంచెం జెల్లీ లాగా స్మూత్గా ఉంటుంది అనమాట. లైక్ మన గోధుమ పిండి హల్వా ఎలా ఉంటుందో అలా ఉంటుంది, ఆ టెక్స్చర్లో ఉంటుంది. ఇది వచ్చేసి ప్రతి కన్వీనియన్స్ స్టోర్లో అవైలబుల్గానే ఉంటుంది. ప్రైస్ అయితే 133 రూపీస్ అండి. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అలాగే మోచి ఎవరైనా ఇప్పటి వరకు ట్రై చేశారా, దాని టేస్ట్ ఎట్లా ఉందో. ఎవరికైనా గ్రీన్ టీ ఫ్లేవర్ నచ్చకపోతే ఈ బ్రౌన్ షుగర్ కోటెడ్ వరాబి మోచిని ట్రై చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి సేవ్ చేసుకొని పెట్టుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అయిపోండి. బాయ్ బాయ్.